ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుండి శ్రీలక్ష్మి గారు పంపించారు. కుజదోషం పెళ్ళైన తర్వాత కూడా బాధిస్తుందా అని అడుగుతున్నారు. కుజదోషం అంటేనే దాంపత్య దోషం. దాంపత్యం ఎప్పుడు? పెళ్ళి అయిన తర్వాత, కాకముందు కాదు. పెళ్ళి కాకముందు దంపతులు కారు. కాబట్టి పెళ్ళి చేసుకోవటానికి ఆ దోషం ఉందా లేదా చూసి మనం చేసుకోవాలి. ఇద్దరికీ ఉందనుకోండి, బాధ లేదు, ఒకే తీరు ఉంటారు. ఒకరికి ఉండి ఒకరికి లేదు అంటే మాత్రం వారు సంసార జీవితాన్ని గడపలేరు. పొరపాటున జీవితం గడిపిన సంతానం ఉండదు. పొరపాటున సంతానం కూడా కలిగిన సంతానానికి తల్లిదండ్రులకు, భార్యకు, భర్తకు సఖ్యం ఉండదు. నిరంతరం మనశ్శాంతి కోల్పోతారు. కులదోషం మహాభయంకరంగా ఉంటే దంపతుల్లో ఒకరు పోవచ్చు కూడా. కాబట్టి వైధవ్యం రావచ్చు, సంతానం లేకపోవడం కావచ్చు, అంటే గొడ్రాలతనము రావచ్చు, భార్యాభర్తల సఖ్య జీవనం లేకుండా పోవచ్చు, లేనిపోయిన అపనిందలు పరస్పరం ఒకరిపై ఒకరికి కలిగి ఒకరినొకరు వేరు కావచ్చు, వేరు చేయొచ్చు. ఇలా అనేకమైన అనర్థాలు దానివల్ల కలుగుతాయి. కాబట్టి అది లేకుండా చూడటం మంచిది. కాదండి, మాకు ఈ అబ్బాయే కావాలి అని అమ్మాయి కోరుకున్నా, మాకు ఈ అమ్మాయే కావాలని అబ్బాయి కోరుకున్నా, అలా కోరుకున్న వారిలో ఒక గురుదోషం ఉంటే రెండో వారికి లేకుంటే మీరు చేసుకోవద్దుంటే వినరు వాళ్ళు. ఇప్పుడు మనం తగిన శాంతి చేయాలి. ప్రతి దోషానికి శాంతి ఉంది కదా, ప్రతి రోగానికి మందు ఉంది కదా. అలాగే దానికి సరి అయిన శాంతి విధి విధానంగా జరిపిస్తే కొంచెం దోషం బాధించదు. శాంతి చేయలేదు, మేము చేసుకుంటాం, ఏమవుతుంది? అవుతుంది, అనుభవిస్తారు. వేరే మార్గం ఏంటి? వివాహము యొక్క ప్రధాన ఉద్దేశ్యం చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి 10 కాలాలు చల్లగా పిల్ల పాపలతో ఉండాలని కదా. వారు అనురాగంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, సంతానం బాగుండాలి, సమాజంలో మంచి స్థానం సంపాదించుకోవాలి. ఇదే ప్రధాన ఉద్దేశ్యం. ఈ 4 దేనికి భంగం వచ్చినా దాన్ని వివాహం అనరు కదా. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని కుజదోషాన్ని జాగ్రత్తగా పరిశీలింపజేసి తగిన శాంతి జరుపుకొని వివాహం చేసుకోండి. ఆనందంగా ఉండండి. మీ ఆనందం సమాజ కళ్యాణానికి సోపానం కావాలి. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఎల్బీ నగర్ నుండి రాజేశ్వరి గారు పంపించారు. బయట వారు బదులు అడిగితే ఉప్పును మాత్రం ఇవ్వకూడదు అంటారు, ఎందుకు అని అడుగుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఉప్పే కాదు, అసలు ఏది బదులు ఇవ్వకూడదు. అంటే మళ్ళీ తీసుకుంటానంటూ ఏది ఇవ్వకూడదు. వారు అడిగారు, ఇచ్చేసి, వారిస్తే తీసుకో. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇస్తావు, ఎలా ఇస్తావు, ఇలాంటివి మన సాంప్రదాయంలో లేవు. పాలు అడిగారు, నెయ్యి అడిగారు, నూనె అడిగారు, ఇచ్చేసి. మనలో చాలామంది నూనె తీసుకోరు, నూనె అడగరు, నూనె ఇవ్వరు. ఎందుకు? అది శని అంటారు. నెయ్యి తీసుకోవాలి కదా, బదులు తీసుకుందామా? నెయ్యి మరి ఒప్పుకుందామా? అసలు బదులనే మాటే లేదు. ఇక ఉప్పులో ఉన్నటువంటి ప్రత్యేక పదార్థం ఏమిటంటే ధర్మశాస్త్రం యమధర్మరాజు, శని, కుజుడు, రాహువు, ఈ 4 ఉప్పుకు అధిపతులు. కాబట్టి ఇది వారికి బదులిస్తే వీడి దగ్గర ఉన్న శని వాడికి పోతుంది. సంతోషంగా వీడిస్తాడు, వాడు అడగడు. అంటే శని నాకు రావాలనుకుంటే ఉప్పు అడుగు, కుజుడు నాకు రావాలనుకుంటే ఉప్పు అడుగు, ఇంకేదో రాహువు రావాలనుకుంటే ఉప్పు అడుగు. మనకి ఇంకో మాట కూడా ఉంది, లోకంలో వ్యవహారంలో ఉంది. ఉప్పును చేతికి ఇవ్వద్దు, కింద పెట్టమంటారు. అదేంటి మరి? కారణం ఏంటి? స్పర్శతో సంక్రమణం పెరుగుతుంది కదా కదా. కాబట్టి ఉప్పే కాదు, ఉప్పు కానీ, నూనె కానీ, నువ్వులు కానీ, గోధుమలు కానీ, కొన్ని ధాన్యములు కానీ బదులుగా ఇవ్వకండి, దానముగా ఇవ్వండి. దానముగా ఇచ్చినప్పుడు చేతిలో పెడతాం. ధర్మశాస్త్రం ప్రకారం దానం అనేది తీసుకునేవాడి చేతిలో మనం పెట్టకూడదు.
మనం చేతిలో పట్టుకోవాలి, వాడు తీసుకోవాలి. దానం తీసుకోవాలి, దానం ఇచ్చేది కాదు. గమనించాలి. ఎందుకంటే ఈ పొరపాటు వల్లే బలిచక్రవర్తి అపార్థం చేసుకొని అవస్థల పాలైపోయాడు. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. నేను చాలా గొప్పవాడిని, విష్ణువే తక్కువవాడయ్యాడు, నేను ఇస్తున్నాను, నాది ఇస్తున్నాను అన్నాడు, ఎక్కడికో పోయాడు. అందుకే మనమే పట్టుకొని వాడిని తీసుకోమని. ఇప్పుడు మన చెయ్యి కింద ఉంటుంది, వారి చెయ్యి అంటే ఎప్పటికైనా కానీ దానము ఇచ్చేవాడి కంటే తీసుకునేవాడే గొప్పవాడు. ఏమిటి కారణం? సరదాలు చెప్పుకున్నాం మనం. దానం అనేది ఇచ్చేవాడు చేసిన పాపాలు తొలగించుకోవటానికి చేసేది. దానం అనేది ఇచ్చేవాడి లాభం, తీసుకునేవాడికి కాదు. భిక్షం తీసుకునేవాడి లాభం. భిక్షం అనేది అమ్మా అడుగుతాడు వాడు, అది వాడవసరం. కానీ దానం అడగడు, వీడే పిలిచిస్తాడు. నేను గోదానం ఇస్తాను రండి, నేను భూదానం ఇస్తాను రండి. దానం వీడే అవసరం, ఇచ్చేవాడు అవసరం. వీడి పాపాలో, వీడి ద్రోహాలో, వీడి తప్పులో ఇవన్నీ తొలగించుకోవడానికి, వానికి ఇవ్వడానికి వాడిని పిలిచాడు. ఎవరు గొప్పవారు? పోగొట్టేవాడా, పోగొట్టుకునేవాడా? కాబట్టి ఇచ్చేవాడు కాదు, తీసుకునేవాడే గొప్పవాడు. వాడు పైన ఉండాలి. మరి ఆ చేయి పైన ఉన్నప్పుడు ఉప్పిలా పట్టుకొని పైనుంచి తీసుకోరా అంటే పరిస్థితి ఏంటనమాట? రాహుని తీసుకున్నట్టే కదా, శనిని తీసుకున్నట్టే కదా. బదులుగాను మరో తీరుగాను ఉప్పును కానీ నూనెను కానీ మరొక దాన్ని కానీ పైనుంచి పెట్టి ఎవరికి ఇవ్వకండి. ఆ సంపర్కాన్ని కావాలని కోరుకోకండి. తులసి కావాలంటే ఇవ్వండి, పుష్పాలు కావాలంటే ఇవ్వండి, బంగారం కావాలంటే ఇవ్వండి, నగలు ఇవ్వండి. ఇనుము ఇవ్వకండి, రాగి ఇవ్వకండి, కంచు ఇవ్వకండి. కొన్ని లోహాలు ఇవ్వకూడదు, కొన్ని లోహాలు తీసుకోకూడదు. ఇవన్నీ గ్రహముల యొక్క సంపర్కాన్ని బట్టి వారి జీవితంలో కలిగే ప్రభావాన్ని సూచించేటువంటి విధానం. దాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా, ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.